వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జై భారత్ పార్టీ కార్యాలయం ప్రారంభం. నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా సంఘం మండలంలో ఫ్యాన్ పోయే సైకిల్ ఎక్కే వైసీపీకి బిగ్ షాక్. టీడీపీ కండువాలు కప్పుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. సంఘం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో కొంతమంది నాయకులకు ప్రాధాన్యతను ఇస్తూ మండలంలో పార్టీని బలహీనపరిచి రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీలో మరిన్ని చేరికలకి సంఘం మండలంలో టీడీపీ పార్టీకి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి ఆనం రామనారాయణ రెడ్డిని ఎమ్మెల్యే చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. వారి వెంట మెట్టుకూరు వాసుదేవరెడ్డి, పరమన నాయకులు పిట్టు పట్టాభిరెడ్డి, మాధవ శ్రీధర్ రెడ్డి వీరంతా ఆనం నివాసంలో కండువాలు కప్పుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ 1-2 వార్డులలో పాదయాత్ర చేపట్టారు. ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఆశీర్వచనం తీసుకుని పెద్దలందరూ ఎంతో ఉత్సాహంగా, మహిళలు ప్రత్యేకంగా భారీ ఎత్తున ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. కార్యక్రమాలు కొంచెం హడావుడిగా జరుగుతున్నా కూడా ప్రజల్లో మంచి స్పందన. తెనాలి పట్టణానికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పష్టంగా ఒక మంచి ప్రణాళికతోటి కనీ వినియర్గని రీతిలో మరొకసారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రహదారుల నిర్మాణంలో కానివ్వండి, ప్రజలకి మంచి ఆరోగ్యపరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఎక్కడ చూసినా మంచినీటి కోసం పాపం ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమస్య లేకుండా ప్రతి వార్డులో కూడా ఈరోజు ఒకటో వార్డు, 2వ వార్డులో పర్యటన చేస్తున్న సందర్భంగా అనేక మంది స్థానికులతో కలుసుకుని రాబోయే రోజుల్లో ఎందుకు మీరు గాజు గ్లాస్కిను సైకిల్ గుర్తుకి ఓటేయాలని మేము వివరిస్తున్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నాం. సంక్షేమ, అభివృద్ధి రెండు కూడా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్తమాన రాజకీయాల్లో మంచి ఆలోచనతోటి నిజాయితీగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు మేము కలిసి ఈరోజు దేశానికి ఏమో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం. తద్వారా మన రాష్ట్రానికి కూడా పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పొదలకూరు మండలం అమ్మవారిపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాల్వలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. గ్రామంలోని ఎస్టీ కాలనీలో శ్రీకృష్ణ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాకాని మాట్లాడుతూ గ్రామస్తుల సుదీర్ఘ కాల కోరికైన శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి టీడీపీ నిధులను సమకూర్చి శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే దీన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. టీటీడీ సహకారంతో సర్వేపల్లి నియోజకవర్గంలో 78 దేవాలయాలు మంజూరైనట్లు చెప్పారు. గ్రామంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లో 18,750 రూపాయల వంతున 4 విడతలు చెల్లించామని తెలిపారు. నేతన్న నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు పరిచామన్నారు. శ్రీకృష్ణ మందిరం దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు గౌరవనీయులు పెద్దలు మనోహర్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారికి, జడ్పీటీసీ నిర్మలమ్మ గారికి, మండల కన్వీనర్ పెదమల్ల రమణారెడ్డి గారికి, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కోనం బ్రహ్మయ్య గారికి, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నోటి మాలకొండారెడ్డి గారికి, సోదరులు ధనంజయ్ గారికి, కోదండయ్య గారికి, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, అధికారులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకుంటున్నాం. గ్రామాలకు అవసరమైనటువంటి దాదాపుగా సిమెంట్ రోడ్లు అయితేమి, సైడ్ కాలువలు అయితేమి, త్రాగునీటికి సంబంధించి అయితేమి, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసినటువంటి విధంగా కొనసాగిస్తూ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. భీమవరం నుండి 150 కార్లతో రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరికి బయలుదేరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో పార్టీ కండువా కప్పుకొని జనసేన పార్టీలో భీమవరం నుండి పలువురు నాయకులు రామాంజనేయులతో పాటు జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడారు. భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలోకి మాజీ శాసనసభ్యుడిగా నేను నా పరివారం అంతా కలిసి మంగళగిరిలోని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళి 3-4 మధ్యలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి తెలుగుదేశం కేడరు, జనసేన కేడరు నాయకులందరూ సుమారుగా 150 కార్లలో తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. మంచి నాయకుడి నాయకత్వంలో మనం చేరటానికి చాలా సంతోషిస్తున్నారు. మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయిక అది అపూర్వ కలయిక. ఆ కలయిక సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం అపురూపమైనది. ఆయన 24 సీట్లు ఒప్పుకుని మళ్ళీ బీజేపీ కలిసిన తర్వాత ఇంకా 2 సీట్లు 3 సీట్లు తగ్గినా కూడా ఒప్పుకుని ఈ కలయికతోటి వైఎస్ఆర్ పార్టీని చిత్తు కింద ఓడించాలనే ఆలోచన, ఆశయంతో ఆయన ముందుకు నడిచారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే, నిజాయితీ అయిన పరిపాలన రావాలి, రౌడీలు గోండాలు పరిపాలించకూడదు, న్యాయమైన పరిపాలన రావాలి, ఈ సమాజం బాగుండాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందరూ సంతోషంగా ఉండాలి, యువత ఏ ఒక్కడు కూడా ఖాళీగా ఉండకూడదనే తపన ఆలోచనతో ఆయన ఉన్నారు. ఆ ఆలోచనతోనే మేము ముందుకు నడుస్తాం. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు మాకు బాగా నచ్చినాయి. ఆ నచ్చిన సిద్ధాంతాలతో ఆయన పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము వెళ్ళటం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరిచినట్లయితే ఈ రాష్ట్రంలో 2024 ఏప్రిల్లో బ్రహ్మాండమైన మంచి మెజార్టీ తోటి ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తారు. తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు గ్రామంలో రోడ్ షో ప్రారంభించారు. రానున్న ఎన్నికలలో ప్రజలు తమకి సహకరించి ఆశీర్వదించాలని కోరారు. తెలుగుదేశం మరియు జనసేన పార్టీల పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ బ్రాహ్మణ కోడూరులో రోడ్ షో నిర్వహించారు. ప్రజల ముందుకు రావడం జరిగింది. 4 సంవత్సరాల 10 నెలల అరాచక పాలనకి అంతం పలకాలని, విధ్వంస పాలనకి అంతం పలకాలనే ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి అంతం పలికే విధంగా ఇవాళ 3 పార్టీలు కూడా ప్రజల ముందుకు రావడం జరిగిందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి మన గ్రామ ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మేము మా వంతుగా గ్రామ అభివృద్ధికి సహకరించామనేది ఒకటి గుర్తుంచుకోండి. ఇవాళ నేను తెలియజేసేది ఒకటే, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, బీసీల ఆత్మ గౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ. మరి ఈ గ్రామంలో పేద బడుగు వర్గాల ప్రజలు ఎంతో మంది ఉన్నారు, బలహీన వర్గాల ప్రజలు. కానీ మీరు ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? వారికి వారంతటా వారుగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే మీరు కోరుకున్నటువంటి ఆత్మాభిమానం, రాజ్యాధికారం అని అడుగుతా ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీ ఒక ఎర్రవ నాయుడు గారిని పార్లమెంటులో గళం విప్పే విధంగా తయారు చేసింది. ఒక దేవేందర్ గౌడ్ గారిని తెలంగాణలో పార్టీ పెట్టే విధంగా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. ఇలా ఎంతమందో యనమల రామకృష్ణులు, ఎంతమందో నాయకులను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 16 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉంటే బీసీ సోదరులకు కానీ వేరే వారికి ఎన్ని ఇచ్చారని అడుగుతున్నాను. ఇవి ఏమిటి అంటే చాలా మందికి పేపర్లలో, టీవీల్లో రానివి, తెలివిని ఉంటాయి. దాదాపు 1100 నామినేటెడ్ పోస్టులు ఉంటే ఈ నామినేటెడ్ పోస్టులో బీసీ సోదరులకి, మైనారిటీ సోదరులకి ఎంత మందికి ఇచ్చారో మీరు అడుగుతున్నారు. ఇవి జనాలకు తెలియవని చెప్పి మీరు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే
60-70% నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ముష్టి 3 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇస్తే సంతృప్తి పడేటువంటి అమాయకులా మీరందరూ నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని. అంతర్జాతీయ సాంకేతికతతో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పాల ఉత్పత్తులను తయారు చేస్తున్న కృష్ణ మిల్క్ యూనియన్ అభినందనీయమని తానా అధ్యక్షుడు నిరంజన్ వృంగవరపు కొనియాడారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని కామధేను పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీని తానా సభ్యులు నాట్స్ మాజీ చైర్మన్లతో కలిసి ఆయన పరిశీలించారు. పాల సేకరణ, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి ఉత్పత్తుల తయారీని అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల కోసం ల్యాబ్లో చేస్తున్న పరీక్షలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో అంతర్జాతీయ యంత్ర పరికరాలతో పాల ఉత్పత్తులను తయారు చేయటం, ప్రత్యేకించి అతి తక్కువ కాలంలో ఫ్యాక్టరీని స్థాపించి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో చైర్మన్ చలసాని ఆంజనేయులు కృషి కళ్లకు కట్టినట్లు కనబడుతుందన్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ప్రస్తుతం హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి విజయ డైరీ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నాము. ఈరోజు చైర్మన్ అయినటువంటి ఆంజనేయులు గారి రిక్వెస్ట్తో మనం ఈ ప్రాసెసింగ్ యూనిట్ని సందర్శించడం జరిగింది. దీనికి మేడం గారు మొత్తం యూనిట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఈ ప్రాసెసింగ్ అసలు ఎట్లా ప్రొక్యూర్ అవుతుంది, ప్రొక్యూర్ అయిన తర్వాత ఏ డివిజన్స్ ఉన్నాయి, ఎట్లా డిఫరెంట్ సెక్షన్స్ అన్నీ కూడా జరుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది నేను మరియు మా తానా కార్యవర్గ సభ్యులు, అలాగే శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా కలిపి లోకల్గా ఉన్నటువంటి రామకృష్ణ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. మాకు దీన్ని చూస్తూ ఉంటే ఇప్పుడే చెప్పారు, దాదాపు 120 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్లాంట్ని ఈ రైతులు ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా సామాన్యమైన విషయం కాదు. దాదాపు ఇంత పెద్ద ఎత్తున ప్రొక్యూర్ చేయడం ఇది ఆంధ్రప్రదేశ్లోనే గర్వకారణమైనటువంటి ప్రాజెక్ట్గా ఉంది. డెఫినెట్గా అలాగే ఆంజనేయులు గారు రాకముందు దీని టర్నోవర్ 600 కోట్లు కావాలను, అలాగే ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 1200 crores టర్నోవర్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ గారికి, అలాగే డైరెక్టర్స్ అందరికీ, అలాగే ముఖ్యంగా ఈ పాడి పరిశ్రమ ఇంత అభివృద్ధి చెందడానికి కరెక్టైన రైతులందరికీ కూడా మేము రియల్గా ఇన్స్పైర్ అవుతూ ఉన్నాం. డెఫినెట్గా ఇంత ప్రాజెక్టు ఇక్కడ ఉండడం, అలాగే ఇంతమంది రైతులకి ఉపయోగపడే ప్రాజెక్టు డెఫినెట్గా ఇది అందరికీ కూడా ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్కి డెఫినెట్గా డౌదలైన లాస్ట్ టైం కన్వెన్షన్లో ఆంజనేయులు గారు యూఎస్లో రావడం కూడా జరిగింది. అక్కడ ఆయన ఇక్కడ చేసేటువంటి విజయ డైరీ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. డెఫినెట్గా ముందు కూడా తానా తరఫున ఇక్కడ కానీ అక్కడ కానీ చేయటువంటి స్థాయి మేమున్నా కూడా తానా తరఫున కూడా మేము తప్పకుండా దీని అభివృద్ధికి కృషి చేస్తామని, అలాగే విజయ ప్రోడక్ట్స్ ఎక్కడైనా కూడా యూస్లో ఉన్న చేయడానికి మార్కెటింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఉన్న అవకాశాలు పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని రాష్ట్ర హోంమంత్రి మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత 169 మంది పేద రైతులకు ఎసెంట్ భూమి పట్టాలను మంజూరు చేశారు. ఐఎస్ జగన్నాథపురంలోని ఆర్ఎస్ నెంబర్ 425లోని 115 ఎకరాల ప్రభుత్వ భూమిని 169 మంది పేద రైతులకు పట్టాలు అందజేసి గత 20 సంవత్సరాల నుండి నెరవేరని ఈ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు హోమ్ మినిస్టర్ తానేటి వనిత చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం వల్ల ఇక్కడ రైతుల కళ నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. గృహ హక్కు కలిగి ఉన్నారు. అది జగనన్న ప్రభుత్వం అంటే. ఈ రోజున ఇక్కడ ఎసెంట్ ల్యాండే కాదు, ఇలా ఈ రాష్ట్రం మొత్తం మీద వెతికితే ఎంతో మందికి జగనన్న ఈ రోజున భూమి మీద సాగు చేసుకుంటున్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా, పేద నిరుపేద రైతులందరికీ కూడా శాశ్వత భూ హక్కుని కల్పించారు. మరి జగనన్న చేసిన సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడితే అంతసేపు డ్వాక్రా రుణమాఫీ, అమ్మఒడి, రైతన్నలకి రైతు భరోసా ఇవే చెప్తాం. కానీ అసలు ఈ రెవెన్యూలో ఉండే లోటుపాట్లు కానీ, ఒక భూమి యొక్క ఖరీదు, అసలు మీకు ఇక్కడ ఇచ్చిన భూమి యొక్క ఖరీదు లక్షల్లో ఉంటుంది. అలా లక్షల రూపాయలు విలువ చేసే భూమిని ఉచితంగా ఈ రోజున మరి పేదలుగా నిరుపేదలుగా ఉన్న మన కుటుంబానికి ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం. తల్లి, మన కుటుంబంలోనే మనకి పెళ్ళి ఇలా పక్కకి తప్పుకోగానే ఇవ్వడానికి తల్లిదండ్రులు అంగీకరించరు, అన్నదమ్ములు అంగీకరించరు, అక్క చెల్లెళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి అనిపిస్తే మాకు అనిపించండి అని గొడవలు. అవునా? ఇలాంటి పరిస్థితుల్లో అంటే భూమికి ఎంత క్రేజ్ ఉందో, ఎంత వాల్యూ ఉందో మీకు తెలుసు. అలాంటి భూమిని ఈ రోజున జగనన్న కొన్ని వేల ఎకరాలు ఇస్తున్నారు. ఈ రోజున మన నియోజకవర్గంలో మన
ఈ జగన్నాథపురం జగన్నాథపురం ఈ గ్రామంలో ఈ రోజున 115 ఎకరాలు 125 ఎకరాలు ఇస్తున్నాం ఈ రోజున మన రైతులకి. ఎంతమందికి? 169 మంది రైతులకి ఇస్తున్నాం. మరి నిజంగా మీరంతా కూడా జగనన్న ప్రభుత్వంలో మీరంతా కూడా ఈ విధంగా శాశ్వత భూ హక్కును పొందడం అనేది మీరు చేసుకున్న అదృష్టం. మరి జగనన్నకి మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ పక్కన గల 9 సెంట్ల స్థలంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే దేవాంగ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారి ద్వారానే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. తర్వాత పేదరికాన్ని నిర్మూలన చేయాలి అనే ఆలోచనతో పరిపాలనా విధానం మొత్తం కూడా జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ తెలుసు. పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్థాయికి రావాలి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, అభివృద్ధి చెందాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే దాని మీద ఈ పరిపాలనా విధానం జరుగుతుంది. చాలా గొప్ప విషయం. ఇలాంటి ముఖ్యమంత్రి గారి ద్వారా మేమందరం కూడా పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, పేదలకి అన్ని రకాలైనటువంటి పేదలకి సముచితమైనటువంటి న్యాయం మన నియోజకవర్గంలో జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంగళగిరి ప్రాంతం అసలే రాజధాని ప్రాంతం. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, వాళ్ళల్లో కూడా నిరుపేదలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో, అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో అనేక కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, వివాహం చేసుకునేటటువంటి హాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం, లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు, ఏ శుభకార్యం చేసుకోవాలన్నా ఈ నిరుపేదలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు కౌన్సిల్ తీర్మానాలు చేసుకొని ఇప్పటికే అనేక కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇచ్చినటువంటి సంగతి మంగళగిరిలో ప్రజలందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఈ రోజున చిన్న మిగిలిపోయిన కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఇవాళ కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇవ్వాలి. చిన్న కమ్యూనిటీలని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళలో అతి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా, ఏ విధమైనటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ దశలో వాళ్ళకి పూర్తిగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా అన్ని కమ్యూనిటీల సంఘాల నాయకులు, వాళ్ళ మెంబర్సు, వాళ్ళందరితో కూడా కలిసి ఒకటి దేవాంగులకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్కి, అదేవిధంగా నాయి బ్రాహ్మణులు, అదేవిధంగా బోయ వాల్మీకి, అదేవిధంగా వడ్డెర, అదేవిధంగా దళిత క్రైస్తవులు, వీళ్ళందరికీ సంబంధించి ఇవాళ కమ్యూనిటీ హాల్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మంగళగిరిలో గతంలో అన్యాక్రాంతం కాబడినటువంటి మున్సిపల్ స్థలాల్ని గుర్తించి వాటిని ఇవాళ అన్ని రకాలుగా ఇక్కడ పన్నులు కడుతూ నివసిస్తున్నటువంటి ఈ పేదవారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఏదైతే ఇవాళ 5 కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి శంకుస్థాపనలు చేసుకున్నామో వీటన్నిటికి కూడా అతి త్వరలోనే టెండర్లకు వెళ్ళి రాబోయే 6 నెలలు సంవత్సరం కాలం లోపల ఈ హాల్స్ని నిర్మించి వీళ్ళకి గతంలో మిగతా కమ్యూనిటీలకి ఏ విధంగా అయితే కమ్యూనిటీ హాల్స్ అందజేశామో అదేవిధంగా అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఏ విధంగా అండగా ఉన్నారో అదేవిధంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి అండగా ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ, హాజరైన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. టీడీపీ జనసేన సోషల్ మీడియా మాఫియా వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని అన్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత.
వైసీపీ ప్రభుత్వం పైన పగ ద్వేషం వల్లే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, స్వార్థ రాజకీయాల కోసం, అధికారం కోసం నీచ రాజకీయాలు, మహిళా ప్రాణాలు బలిగొంటున్నారని 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు బుద్ధి చెప్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియా మాఫియా చాలా వికృత చేష్టల వల్ల మరి ఒక నిండు ప్రాణం ఒక గృహిణి అనేది కూర్చుండగా ఆ గీతాంజలి వెనక ఒక కుటుంబం ఉంటుంది, ఇద్దరు అమ్మాయిలు, భర్త, అత్త, మామ ఉంటారనేది మర్చిపోయారా తెలుగుదేశం పార్టీ నాయకులు? సోషల్ మీడియా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది. అసలు వీళ్ళకి మానవత్వం ఉందా అని అడుగుతున్నాను. వీళ్ళకంతా కూడా పగ ద్వేషం. జగనన్న ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా ఆనందంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. మరి గీతాంజలి ఏం చెప్పింది మీడియాలోన? తనకి ఇంటి స్థలం వచ్చిందని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచింది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా. తనకి తన పిల్లలకి అమ్మఒడి వస్తుందని చెప్పింది. వాళ్ళ అత్తయ్యకి చేయూత వస్తుందని చెప్పింది. వాళ్ళ మామకి పెన్షన్ వస్తుందని చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తపరచడం తప్ప నేరమా అని అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఆ సోషల్ మీడియా మాఫియాని. ఎంత దుర్మార్గమైన రాజకీయాలకు ఒడిగడతారు. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ అధికారం కోసం ఇలాంటి మహిళల్ని మీరు బలిగొంటే రేపు రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రం నుంచి ప్రజలు బుద్ధి చెప్పి తరిమి కొడతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి వీటిని ఎదుర్కోవడానికి. ఇలాంటి దారుణమైన నీతి మాలిన రాజకీయాలు చేస్తూ మహిళల్ని ప్రాణాలనే మీరు పణంగా తీసుకుంటే ఇది చాలా దుర్మార్గమైన చర్యగా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా మీకు బుద్ధి చెప్పడానికి చాలా టైం దగ్గరకు పడింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తాను ఈ సందర్భంగా. గుంటూరు జిల్లా తెనాలిలో జై భారత్ పార్టీ కార్యాలయాన్ని జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ముందుగా ఎడ్ల లింగయ్య పెట్రోల్ బంక్ సమీపంలోని వినాయకుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. రైల్వే స్టేషన్ రోడ్ లో జై భారత్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మల్లాయపాలెం రెవెన్యూ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కుందూరి లక్ష్మారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ గ్రామానికి ఆరోగ్య కేంద్రం రావడం ఆనందదాయకంగా ఉందన్నారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా అనారోగ్యానికి గురైన వారు మన ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయం పొందవచ్చని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ గెలిచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ప్రతి మహిళ బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి అనే మహిళ మరణించడం చాలా బాధగా ఉందన్నారు. దీనికి కారణమైన వారిని శిక్షించాలని, గీతాంజలి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నానని మంత్రి రోజా తెలిపారు. లోకేష్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడని, అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి రోజా అన్నారు. ఈరోజు తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా గెలిచి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో. నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్ప అని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ, జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ, వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ, జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం, వల్గర్గా మెసేజ్లు పెట్టడం, చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి.
ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే, మహిళల్ని కేర్లెస్గా చూసే, మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవనోడు, వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ ఎవరిని ఇస్తారా? వాళ్ళకి జగనన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అర్థమైపోయింది. గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టే ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు. సో జగనన్న దమ్మున్న నాయకుడు, ప్రజలకి మంచి చేసిన నాయకుడు, భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి మరింత సంక్షేమాన్ని ఇస్తాడని కూడా నేను చెప్పగలను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పద్మభూషణ్ సూపర్ స్టార్ డాక్టర్ ఘట్టమనేని కృష్ణ 7.5 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, తలసాని శ్రీనివాస్. భీమవరం కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ రాయప్రోలు శ్రీనివాసమూర్తి, జనసేన పిఎస్సి సభ్యులు కనకరాజు, సూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. శేషగిరిరావు భీమవరం రావటం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడికి రావటానికి ముఖ్య కారకులు శ్రీనివాసమూర్తి, కనకరాజు, సూరీలు మా కుటుంబానికి ఎప్పటి నుంచో వీరు ఆత్మీయులు. వారికి ధన్యవాదాలు. గతంలో నేను చాలాసార్లు ఇక్కడ థియేటర్లకు వచ్చాను. నాకు భీమవరంతో అనుబంధం ఉందన్నారు. కులాలకు మతాలకు అతీతంగా కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణకు ప్రజలు రావటం చాలా సంతోషం. మా అన్నయ్య నాతో ప్రతిసారి అనేవాడు, అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని. అభిమానుల ఆదరణ మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శేషగిరిరావు. ఈ కార్యక్రమానికి రావడం జరిగింది కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణకి. దానికి ముఖ్య కారకులు శ్రీనివాసమూర్తి గారు. వారు శ్రీనివాసమూర్తి గారు ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఆత్మీయులు. ఆయన శ్రమకోచి వారికి, వారి కుటుంబ సభ్యులకి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే కనకరాజు సూరి గారు భీమవరం ఎప్పుడు వచ్చినా సరే 40 ఏళ్ళుగా మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. కృష్ణ గారికి కానీ, మహేష్ బాబుకి కానీ ఎప్పటి నుంచో 40 ఇయర్స్గా మెడ్రాస్లో ఎక్కడున్నా వస్తూ కలుస్తుండేవారు. వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడం, నేను కూడా అంగీకరించి ఇక్కడ రావడం, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని రమ్మని ఆహ్వానించాను ముఖ్య అతిథిగా. అలానే తలసాని శ్రీనివాస్ గారు, ఆయన కూడా శ్రమకొచ్చి ఇక్కడికి వచ్చారు. అలానే భీమవరం ప్రజలంటే నాకు చాలా, నేను 50 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న ప్రతి థియేటర్కి ఏదో ఒక సందర్భంగా వచ్చినాయి. అది వెంకటరమ కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, సత్యకృష్ణ కావచ్చు, మారుతి టాకీస్ ఊరు బయట ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ కిషోర్ టాకీస్ కానీ, ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన ఆ థియేటర్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ సెంటర్లో ఏ సెంటర్లో ఏది ఉంది. ఈ భీమవరం టౌన్కి నాకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది. నేను సీతారామరాజు సినిమా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అన్నయ్య నేను అల్లూరు సీతారామరాజు గారి స్వగ్రామం ఇక్కడ దగ్గరలో ఉంటే వెళ్ళటం జరిగింది అప్పట్లో. అలానే ఇక్కడికి మాకు కులాలకి మతాలకి అతీతంగా అందరూ డిఫరెంట్ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళందరూ అభిమానులు ఉన్నారు. ఇక్కడ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్నయ్య ఎప్పుడు అంటుండేవాడు, అభిమానులకు ఏమి ఇచ్చి రుణం తీసుకుంటామరా, ఈ జన్మలో తెలియదు కదా. అలానే అభిమానులు అంటే ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు సాయంకాలం ఎంతమంది వచ్చినా సరే కలుస్తుండేవారు. ఆఫీస్లో కానీ, షూటింగ్ ప్లేస్లో కానీ, ఎప్పుడైనా సరే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున అభిమానులు చెప్తున్నాను. ఇంత కార్యక్రమాన్ని శ్రీనివాసమూర్తి గారు ఘనంగా నిర్వహించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జై భారత్ పార్టీ కార్యాలయం ప్రారంభం. నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.